అందరికీ నమస్కారం. 'పుష్ప 2' సినిమా రిలీజ్ దగ్గరకొచ్చేసింది. 'పుష్ప పార్ట్ 1' పెద్ద హిట్ అవ్వడంతో నార్త్, సౌత్ అని తేడా లేకుండా ఈక్వల్‌గా వెయిట్ చేస్తున్నారు అందరూ పార్ట్ 2 కోసం. ఈ పార్ట్ 2 మన తెలుగు వాళ్ళకి చాలా స్పెషల్. ఎందుకంటే 'పుష్ప పార్ట్ 1' ద్వారా మన టాలీవుడ్‌కి ఫస్ట్ టైమ్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డ్ వచ్చింది. అయితే అంత ప్రౌడ్ మ్యాటర్ అయినప్పటికీ దీని గురించి సోషల్ మీడియాలో ఎన్నో డిస్కషన్స్, ఇంకెన్నో ట్రోల్స్. సో, అర్థమైందిగా మన వీడియో టాపిక్ ఏంటో. 'పుష్పలో' యాక్టింగ్‌కి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డ్ వర్త్ ఇటా? కాదా? ఇప్పటికి 70 నేషనల్ అవార్డ్ సెరమనీస్ అయ్యాయి. బట్ మన తెలుగోళ్ళకొచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఒక్కటే. అది గూడా మన అల్లు అర్జున్ గారికి 'పుష్ప' మూవీకొచ్చింది. చాలా మంది అంటున్నారు 'పుష్ప' క్యారెక్టర్ యాక్టింగ్ కన్నా తెలుగులో ఇంకా ఎన్నో మంచి పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి విచ్ ఆర్ మోర్ డిజర్వింగ్ అని. ఇంకో డిస్కషన్ ఏందంటే 'పుష్ప' గాకుండా ఈ ఇయర్ నామినేషన్స్‌లో ఉన్న వేరే యాక్టర్సే మోర్ డిజర్వింగ్ అని. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా 'పుష్పలో' అల్లు అర్జున్ గారి కన్నా తెలుగులో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఉన్నాయా అంటే యెస్. నామినేషన్స్‌లో 'పుష్పతో' పాటున్న వేరే మూవీస్ డిజర్వింగా అంటే యెస్. కానీ ఎట్ ది సేమ్ టైమ్ 'పుష్ప' మూవీకి నేషనల్ అవార్డ్ డిజర్వింగేనా అంటే కూడా యెస్. 90 ఏసినట్టున్నాడు సైకో సాలగాడు. మీకు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపియచ్చు. తెలుగులో చాలా మంచి పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి విచ్ డిజర్వ్ ఎ నేషనల్ అవార్డ్. అండ్ అలానే ఆ నామినేషన్స్‌లో ఉన్న వేరే మూవీస్ కూడా డిజర్వింగే. ఈ 2 విషయాలు ఎంత నిజమో అలానే 'పుష్పలో' అల్లు అర్జున్ గారు చేసిన యాక్టింగ్‌కి నేషనల్ అవార్డ్ రావడం కూడా 200% వర్త్ ఇటే. 'పుష్ప' యాస్ ఎ ఫిల్మ్ ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమా అయ్యుండొచ్చు. బట్ ఈ మూవీలో అల్లు అర్జున్ గారు మాత్రం ప్రాణం పెట్టి చేశారు యాక్టింగ్. మూవీ అంతా ఒక మేనరిజం మెయింటైన్ చేస్తూ ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్‌ని మూవీ అంతా క్యారీ చేస్తూ కనిపిస్తారు మనకి మూవీలో. ఈవెన్ ఆయన మాట్లాడిన స్లాంగ్ గూడా చాలా నేచురల్‌గా అనిపిస్తది. అండ్ వి డోంట్ నో ఆయన దాని కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఐ పర్సనల్లీ ఫీల్ అల్లు అర్జున్ గారి కెరియర్ మొత్తంలో యాస్ ఎన్ యాక్టర్ ద బెస్ట్ ఇచ్చిన మూవీ మాత్రం 'పుష్ప' అనే చెప్పాలి. కనిపించిన ప్రతి ఫ్రేమ్‌లో, చేసిన ప్రతి ఫైట్ సీక్వెన్స్‌లో అండ్ చెప్పే ప్రతి డైలాగ్‌లో తన క్యారెక్టర్‌ని మెయింటైన్ చేస్తూ యాక్టింగ్ చేస్తారు అల్లు అర్జున్ గారు. సో, ఎవ్వరు ఏమనుకున్నా గానీ ఈ మూవీలో ఆయన యాక్టింగ్‌కి నేషనల్ అవార్డ్ రావడమే కరెక్ట్ అండ్ హి డెఫినెట్‌లీ డిజర్వ్డ్ ఇట్. లెట్స్ హోప్ దట్ ఆ మోటివేషన్‌తో అల్లు అర్జున్ గారు ఇంకా ఎన్నో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇయ్యాలి అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా గూడా మోర్ కాంటెంట్ అండ్ యాక్టింగ్ ఎక్కువ స్కోప్ ఉన్న మూవీస్ చేయాలని ఆశిస్తున్నా. వైల్డ్ ఫైర్ నాకైతే పర్సనల్లీ ఆయన 'వేదం' లాంటి ఒక సబ్జెక్ట్ చేస్తే చూడాలని ఉంది విత్ కరెంట్ మెచ్యూరిటీ యాస్ ఇన్ యాక్టింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్‌లో మన తెలుగు మూవీస్‌లోంచి ఏ హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చుంటే బావుండేది అండ్ ఏ మూవీకొస్తే బావుండేదో కామెంట్ చేయండి.